చెప్పాను, సారీ. తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు నా హృదయపూర్వక స్వాగతం. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్తజ వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా దాయతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సంస్కరింపబడిన వాక్కు మాత్రమే అలంకారం కదా, అందుకు అలాగే మాట్లాడతాను. నేను మీ మేఘన. మేఘం ఆకాశంలాగా ఉండేది వావిలాల క్యాంపస్కి వచ్చిందే అని ఆశ్చర్యపడకండి. రేపటి ఉదయానికి ఈ వాలే వెలుగులను సమాయత్తం చేస్తున్న వావిలాల క్యాంపస్ ఖచ్చితంగా నాలాంటి బాలికలు ఉండాల్సిన ప్రాంగణం. మా భవిష్యత్తును మరింత దృఢంగా, అందంగా, ధైర్యంగా నిర్మించుకోవడానికి మాతో పాటు మరింత దృఢంగా, అందంగా, ధైర్యంగా నిర్మించుకోవడానికి అందుకే మేము ఇక్కడ ఉన్నాం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు నేను చల్లగా పలుకుతున్నాను. ఆడంబరాలు పోవడం లేదు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివడైనదేమి కరుము పాలు, భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు ఇక్కడ మేమున్నది 21 మంది మాత్రమే. గంగిగోవు పాలు గరిటెడు చాలుగా మేము 21 మందే చాలు. మా భవిష్యత్తును నిర్మించుకుంటున్నాం. స్వగృహే పూజతే మూర్ఖ, స్వగ్రామే పూజతే ప్రభువు, స్వదేశే పూజతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజతే. మీకందరికీ ఈ విషయం తెలుసుగా, మేము విద్యావంతులై సర్వత్ర పూజింపబడే అర్హత సాధిస్తాం. సాధారణంగా నా ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్కు చదువుకోవడంపై శ్రద్ధ కాస్త తక్కువ. 10th క్లాస్ వచ్చే వరకు జస్ట్ అలా స్కూల్కి వచ్చి అలా వెళ్తారు. 10th వచ్చాక అమ్మో అమ్మో ఇంత సిలబస్ అని మూలుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ ప్రాంగణంలో అభ్యసనం ఓ వేడుక. అదేనండి, లర్నింగ్ ఈజ్ అ సెలబ్రేషన్. ఎస్, ఐఎమ్ ద రీజన్ టు సెలబ్రేట్. ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు సిలబస్ కంప్లీట్ చేసుకుంటాం. అందుకే మాకు పరీక్షలంతా బెరుకు భయం ఉండవు. వీఆర్ రెడీ టు రైట్ అట్ ఎనీ డే అండ్ ఎనీ టైమ్. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ టు లివ్. వితౌట్ ఎడ్యుకేషన్ వి స్పాంటేనియస్లీ గెట్ ఏ రైట్ టు డై, నాట్ ఫిజికల్లీ బట్ మోరల్లీ. Illiteracy is our moral death. For being illiterate we can't even talk. Education is the soul rest in the body of a human being. So without education we are only human animals. Education takes us to the height of humanity. మా విద్య మాకు సామాజిక బాధ్యతను తెలుపుతూ మానవత్వాన్ని నేర్పుతుంది. మేము ఒకరికి ఒకరం, అందరం ఒకరికి మరొకరు సహకరించుకుంటూ సహాయపడుతూ సంతోషంగా ఉంటాం. సహాయం చేసుకోవడం అంటే ఎగ్జామ్లో చెప్పించుకోవడం కాదు. ఎగ్జామ్కు ముందే అర్థం కాని విషయాలను ఒకరితో ఒకరు చర్చించుకుంటూ నేర్పించుకుంటాం. స్లో లెర్నర్స్కు సహాయపడతాం. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆవుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అష్టుమొక్కటి దారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకి విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాజకు తెల్ల రేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తంతునై మూచనలు పోతాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. ఇలా మేము ఒకరి కోసం ఒకరం, అందరి కోసం అందరం, అందరి కోసం ఒకరం, ఒక్కరి కోసం అందరం, ఇలా మేము అందరం ఒక్కొక్కరుగా మనం అయ్యాం. ఊయలను ఊపే చేతులే రాజ్యాలను పాలించగలవు అని చెప్పినట్టుగా ఈ వావిలాల బాలికలు ఉన్నత ఆశయాలను, లక్ష్యాలను, ధ్యేయాలను కలిగి ఉండడమే కాదు, సాధిస్తాం కూడా. లోకపు అన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యాలు, దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోపకు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనం. త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తివాక్యములు సంధావిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోవే భావి వేదములు జీవనాదము జగత్తుకంతా చోలిస్తావోయ్. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫూరింపజేస్తే గొడ్డలి రంపం కొడవలి నాగై. సమగ్ర వృత్తుల సాహస చిహ్నాలు నా వినిపించే, నా వినిపించే నవీన గీతికి, నా విరతించే నవీన రీతికి భావం
భాగ్యం, ప్రాణం, ప్రణవం. వావిలాల కృష్ణమూర్తి గారు మా ఆఫీసరం కోసం చేస్తున్న కృషిని మేమెప్పటికీ గుర్తుంచుకుంటాం. మా లక్ష్యాలని సాధించడానికి అన్ని వనరులను వినియోగించుకుంటాం. విజేతలమవుతాం. థ్యాంక్ యూ.